వాచ్మెనా? మామూలుగా క్లీనిక్ వస్తాను. క్లీనిక్ పైకి పోయి పైనుంచి క్లీన్ చేసుకుంటూ వస్తాను. పైన చూస్తే గ్రిల్ తాళం ఎరగొట్టున్నారు. నాకు భయం వేసి డైరెక్ట్ కిందికి వచ్చేసి మా సార్కి ఫోన్ చేశాను. మా సార్కి ఫోన్ చేస్తే ఏమైనా పోయినాయా చూడని చెప్పేసి అంటే పైన చూస్తే ఏం బగలగొట్టలేదు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి చూసేసరికి తాళాలు ఓపెన్ చేసి ఉన్నాయి. ఇట్లా సంగతి సార్ అని చెప్పేసి అన్నాను. మియాపూర్ పోయి స్టేషన్ కాడికి పోయినాం నేను మా సార్. పోతే ఎక్కడ మీద అని చెప్పేసి అంటే 5 సార్ అని చెప్పేసి అన్నాం. అంటే మా దగ్గరికి రాదు, ఇది కుక్కడపల్లికి వస్తుంది అని చెప్పేసి అంటే నెంబర్ తీసుకొని ఫోన్ చేసినాం సార్ వాళ్ళు వచ్చారు. మీ పేరు? నా పేరు భాస్కర్. వాచ్మెన్ అను భాస్కర్. గత రాత్రి కేపీఎస్బి పోలీస్ స్టేషన్ పరిధిలో హైదర్ నగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో షట్టర్ ఓపెన్ అయ్యి ఉందనే సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి మార్నింగ్ అబ్జర్వేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది బ్యాంకు. తర్వాత ఈ 3 ఫ్లోర్స్ బిల్డింగ్. అయితే ఈ మెయిన్ షట్టర్ 2 లాక్స్ పలిగిపోయి ఉన్నాయి షట్టర్కి. తర్వాత గ్రిల్కున్న లాక్ కూడా పలిగిపోయి ఉన్నది. షట్టర్ సగం తీసి ఉన్నది. లోపల ఎంటర్ అయ్యారు అఫెండర్స్. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు లోపల కూడా ఒక డూప్లికేట్ కీతోని వీళ్ళు కీస్ అన్ని పెట్టే ఒక లాకర్, చిన్న లాకర్ ఉంది, హ్యాండ్ సేఫ్, దాన్ని తీసినట్టు కనిపిస్తుంది. అది తీసి ఆ లోపల ఉన్న అన్ని కీస్ తీసుకొని వాళ్ళన్నీ ట్రై చేశారు. అంటే స్ట్రాంగ్ రూము, తర్వాత లాకర్స్, గోల్డ్ ఉండే చెస్ట్, అవన్నీ ట్రై చేస్తే ఏది కూడా ఈ సెకండ్ కీ లేనిది రాదు. కాబట్టి సెకండ్ కీ సెట్ క్యాషియర్ దగ్గర ఉంటుంది. కాబట్టి వాడు లోపల దొరికిన సెట్తో ట్రై చేశాడు. సెకండ్ సెట్ లేనందున అది కీస్ ఓపెన్ కాలేదు. కొంచెం పలవటం ట్రై చేసిండు, అది వీలు పడలేదు. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ఐరన్ ఫ్రేమ్స్ ఉన్నాయి కాబట్టి పలిగిపోలేదు. ట్రై చేసిన మ్యాక్సిమం ఏం కూడా ప్రాపర్టీ లాస్ కాలేదు. బట్ అఫెన్స్ చేయడానికి ప్రయత్నం చాలా స్ట్రాంగ్గా జరిగింది. ఎందుకంటే ఇది ఇక్కడి నుంచి ఎంట్రీ అయింది కూడా బోత్ సైడ్స్, పైనుంచి రావచ్చు లేకుంటే కింద నుంచి రావచ్చు. ఆ ఎంట్రీ అనేది క్లారిటీ లేదు, తర్వాత ఆ హ్యాండ్ సేఫ్కి సంబంధించిన కీ ఏదైతే ఉందో ఆ కీ బయట నుంచి తీస్తే అది అంత ఈజీ కాదు. బట్ ఆ కీస్ మాత్రం ఒక డూప్లికేట్ కీస్లా ఉంది. మరి అది చేయడానికి ఎవరు సహకరించినా, మరి అది ఎట్లా చేసినా అనేది కొన్ని యాంగిల్స్లో మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి. దీంట్లో పూర్తిగా సెక్యూరిటీ ల్యాప్సెస్ కనిపిస్తున్నాయి. సెక్యూరిటీ అసలు అలారం ఆన్ చేసి పోరాట బ్యాంక్ మేనేజర్ చెప్తున్నారు, జనరల్ అలారం ఆన్ చేయం సార్ అని. అలారం ఆన్ చేసి పెడితే కొంచెం లోపలికి ఎవరైనా పెద్ద సౌండ్ వస్తుంది బయటికి, మా పెట్రోలింగ్ టీమ్స్ బయట ఉంటే వినిపిస్తుంది. అది జరగలేదు. తర్వాత సీసీటీవీ కెమెరాస్ మేము అబ్జర్వ్ చేస్తే టోటలీ పని చేయటం, అంటే రికార్డ్ కానట్టు కనిపిస్తుంది. రికార్డ్ కాలేదా లేకపోతే రికార్డ్ అయిందా అని డిలీట్ చేశారా, అది కూడా మేము టెక్నికల్ సపోర్ట్తో క్లూ తీస్తున్నాం. ఈ 2 పూర్తి ల్యాబ్సెస్ ఉన్నాయి. సెక్యూరిటీ మాత్రం వాళ్ళ పర్సన్ పెట్టరు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టమని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఫైనాన్స్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ పర్సన్ పెట్టరని. సో ఈ 2 యాంగిల్స్లో మరి ఈ ఏదో ఒకరు వచ్చింటారా లేదా ఏం జరిగింది అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇన్వెస్టిగేషన్ క్లూస్ టీమ్ వచ్చింది. ఫింగర్ ప్రింట్స్ కానీ ఇంకా వీళ్ళ డీటెయిల్స్ అని తీస్తూ ఉన్నారు. మనకు గత 1 వీక్ బ్యాక్ కూడా మనకు ఐసిఐసిఐ బ్యాంక్ పక్కన ఇండియన్ బ్యాంక్లో కూడా వెనక సైడ్ నుంచి చెట్టు మీద చెక్కి ఆ విండో ఫ్రేమ్ని, అంటే వుడెన్ ఫ్రేమ్ని కోసి లోపలికి వచ్చింది కనిపించింది. అందులో కూడా సింగిల్ పర్సన్, అందులో ప్యూర్లీ సింగిల్ పర్సన్. సీసీటీవీ కెమెరాలో వచ్చింది. ఫేస్ క్లియర్ లేదు కానీ బ్యాక్ సైడ్ నుంచి కనిపించింది. ఆయన కూడా లాక్, స్ట్రాంగ్ రూమ్ అవన్నీ ట్రై చేశాడు. బట్ అది కూడా వీలు కాలేదు. అంటే ఇది వాళ్ళ ముఠాల మీద అనుమానం ఉంది సార్. ఏమైనా ముఠాల మీద అనుమానం ఉందా? ఈ బ్యాంక్ రాబరీస్ మీద ఏమైనా ముఠాల మీద అనుమానం ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు. ఎందుకంటే అందులో ఒక్కడు కనిపించిండు క్లియర్గా, దానిలో ఇంకా రెండో వ్యక్తి కనిపించలేదు, ఒకటే కనిపించిండు. అది కూడా తెలుసు, అది లాక్ ఓపెన్ కాదని ప్రయత్నం చేయడమే. కొంచెం చిల్లర దొంగలే హౌస్ బ్రేక్ చేసేవాళ్ళు, అంటే హౌస్ బ్రేకింగ్స్ బయట చేసేవాళ్ళు లోపలికి ఎంట్రీ కావడం ఈజీగానే. బట్ లోపల ఏమాత్రం నాలెడ్జ్ లేదు, అది ఎంత కష్టపడ్డా కాలేదు కాబట్టి వెళ్ళిపోయారు. 2 కూడా సక్సెస్ కాలేదు. బట్ ఈ హౌసింగ్ బోర్డులో హౌస్ బ్రేకింగ్ అనేవి రెగ్యులర్ జరుగుతుంటాయి. ఆ హౌస్ బ్రేకింగ్ అఫెండర్స్ ఇది చేస్తుంటారేమో అని అనిపిస్తుంది. స్పెషల్ మూట కాకుండా ఈ డూప్లికేట్ కీ పైన ఇక్కడ కనిపించింది మాకు. ఈ డూప్లికేట్ కీ తప్పకుండా మేము ఎంక్వైరీ చేస్తాం. అది ఇంకా లోపల ఉన్న వాళ్ళ ఏదన్నా హస్తం ఉందా లేకపోతే ఇంకేంటా అనేది పూర్తిగా ఇస్తాం. ఆ డూప్లికేట్ కీ ప్యూర్లీ అది అనుమానాస్పదంగా ఉంది. शौक बड़ी चीज है, खुशियां दूर नहीं। आलम पनाह क्रिएशंस, खुश रहो। आलम पनाह शेरवानी हाउस, खूबसूरत लिबास की शान, उम्दा शेरवानी और पठानी का एक ही मरकज।
जी हाँ, आलमपना, सबकी जुबान पर एक ही नाम, आलमपना, आलमपना, आलमपना। खूब है जान, बुलंद है मयार, रिवाजी मलबूसात का फैशन, आलमपना से ज्यादा कोई न जाने। डिजाइनर शेरवानी, सूट्स, पठानी, कुर्ता पजामा और किड्स वेयर, एब्सोल्युटली वर्ल्ड क्लास। आलमपना, बिसाइड चौ मोहल्ला पैलेस, खिलवत स्क्वायर, हैदराबाद। कॉन्टैक्ट 04024501565।